నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో తాజాగా చాలా రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా హైడ్రా మాత్రం చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది. అన్యాక్రాంతం అవుతున్నాయి, వాటిని పరిరక్షిస్తామని చెప్తుంది. మరి హైడ్రా తీరుపై ఎట్లా చూస్తారు? నిజంగానే కరెక్ట్గా చేస్తుందా? అందరిపై సమానంగా చేస్తుందా? హైడ్రా ఫోకస్ ఏదో నగరం డెవలప్మెంట్ కావాలి, అక్రమ కట్టడాల కంటే ఎక్కువ హైడ్రా ఫోకస్ పేదోళ్ళ పొట్టగొట్టాలి, పేదోళ్ళ ఇల్లు కూల్చాలి, పేదోళ్ళ జీవితం అస్తవ్యస్తం చేయాలన్న విధంగా ఉన్నది. ఇలా హైడ్రా సమానత్వంగా చూస్తుందని మీరు అడిగిందని చెప్తున్నా. మొన్న అమీన్పూర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు సడన్గా పోయి నేను ఫస్ట్ టైం చూసిన పెద్ద క్రెయిన్లు, అంటే 4th 5th ఫ్లోర్ కూడా క్రెయిన్లు పోతున్నాయి. అంటే కింద మొత్తం కొట్టేసి మీద రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు చూడు, ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ రేంజ్లో వేరు. మరి వాళ్ళకి టైం ఇవ్వకుండా ఇళ్ళ సామాన్లు ఎట్లా బుల్డోజర్లు పెట్టి డైరెక్ట్ గుడిసెలు, రేకులు ఉన్న ఇల్లులు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, దన్న కొట్టి పడేసిర్రు. ఎన్నో సామాన్లు కూడా ధ్వంసం చేసారు. అంటే వాళ్ళకి ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, ఫ్యాన్లు కానీ, ఇంట్లో నిత్యావసర సరుకులు ఉంటాయి, ఏవో ఉంటాయి, అవన్నీ కూడా తీసుకునే టైంలో కూడా ఏదో యుద్ధ ప్రతిపాదనలు చేసినట్టు కొట్టిపడేసారు. మరి హైదరా సమానత్వంతో ఉంటే ఇవాళ FTL పరిధిలో ఉన్న భూములు ఫస్ట్ ఫాతిమా కాలేజీని ఎందుకు కూలగొడతలేరు? రంగనాథ్ గారు జవాబు ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. సెకండ్, మొన్న ఓల్డ్ సిటీ వేయరు, ఫుట్పాత్లపై అక్రమ చొరబాటుదారులు అక్రమ ఫుట్పాత్పై వ్యాపారం చేస్తారు, కొట్టేద్దామని పేరు. ఎంఐఎం ఎమ్మెల్సీ, ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు, ఎంఐఎం చెందిన నేతలు దాడి చేస్తే తమాషా కాదు, హంగామా చేసి వీళ్ళని భయభ్రాంతులను గురి చేసి బగాయించారు. అదే మా పేదల ఇల్లులు కొట్టడానికి పోతే మా ఎంపీలు పోయి బుల్డోజర్కి అడ్డంగా వండుకుంటే అక్రమంగా అరెస్టు, బలవంతంగా బట్టలు గుంజుకొని బట్టలు చింపేసే విధంగా లాక్కపోయి బండ్లలో పడేసి మా బీజేపీ నాయకులని మరి ఆ అక్రమ అరెస్ట్ చేసినారు. మరి ఇక్కడ ఓల్డ్ సిటీలో మీకు ఎందుకు చేతనైతలేదా? మీకు దమ్ము లేదా? మీకు మరి పెద్ద ఫోర్స్ పోండి. ఇప్పుడు హైడ్రా అనేది ఎట్లా పబ్లిక్కి పనిచేయాలి. మరి ఒక సైడ్ ఎంఐఎంకి భయపడతారు, ఒకసారి హిందువుల ఇళ్లపై దాడులు, హిందువులు మొత్తం మ్యాక్సిమం హిందువుల ఇళ్ళపై దాడులు. ఇక్కడ ఓల్డ్ సిటీ వరకు ముస్లింలను ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఎంఐఎం ఉంది. ఎంఐఎం ఏంటంటే సింపుల్ షాడో గవర్నమెంట్ ఎంఐఎం నడుస్తుంది. అయితే చట్టం ప్రకారం అయితే మాత్రం మాకు ఎలాంటి చట్టంలో కూడా ఉంది, అక్కడ ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే డైరెక్ట్గా నోటీసులు ఇవ్వకుండా మేము చర్యలు తీసుకునేలాగా మాత్రం సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని కూడా హైడ్రా చెప్పింది. ఇగో చట్టం ప్రకారం అన్నీ చేస్తుర్రా వీళ్ళు, చట్ట ప్రకారం అన్నీ చేస్తుర్రా. చట్ట ప్రకారం నగర శివార్లల్లో దునియా ఫామ్ హౌస్లు ఉన్నాయి. దునియా ఫామ్ హౌస్లు FTL పరిధిలో ఉన్నాయి. హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ లేక్ అనుకొని దునియా ఫామ్ హౌస్ ఫస్ట్ దాని పని చేయండి చట్ట ప్రకారం. సెకండ్, వీళ్ళు ఎంతసేపు వన్ సైడ్ ఆలోచిస్తారు, వాళ్ళకి రియల్ ఎస్టేట్ బెనిఫిట్ ఎక్కడ ఉందో అటు సైడు అటు తిరిగి కూడా చూడరు. పేదల ఇళ్ళను కూడా కొట్టుకుంటా పోతూ మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి అవకాశమే తీయాలండి. ఇప్పుడు ఒక మనిషి మానవతా దృక్పథంతో ఒక అవకాశమే తీయాలి కదా, ఒక గంట టైము 2 గంటల టైమే తీయాలి కదా. సపోజ్ అన్అఫీషియల్గానే ఉందనుకో, నోటీస్ ఇవ్వాలి, బాబు రేపు వచ్చి కూలగొడతాం, మీ లోపల నీ సామాన్లు తీసేసుకోండి అని. వాడు అకామిడేట్ అయితే చేయాలి కదా. ఎక్కడ కూడా ఏ పేద ప్రజలను అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. పేద ప్రజలని ఇంకా నిరుపేద ప్రజలుగా చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంది తెలంగాణలో. ఎంఐఎంకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని అంటున్నారా? డౌట్ ఏముంది అందులో? డౌట్ ఏముంది? ఒత్తాసు వెళ్తారు, భయపడతారు. వాళ్ళు షాడో గవర్నమెంట్ ప్యారలల్గా కాంగ్రెస్కి ప్యారలల్గా వాళ్ళు గవర్నమెంట్ నడిపిస్తారు. ఇవాళ సిటీలో ఎంతోమంది ఆఫీసర్స్, నిజాయితీతోటి ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కానీ, GHMC కానీ, వేరే వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేపించే బాధ్యత ఎంఐఎం తీసుకుంటుంది. లంగాలని వీళ్ళకి అనుకూలంగా ఉన్న ఆఫీసర్లను మాత్రం ఎంఐఎం ట్రాన్స్ఫర్ ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉన్న పోస్టింగ్లు ఇస్తారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎంఐఎంది నడుస్తుంది. PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ, శ్రీరాముడు ఏమైనా బీజేపీ జాగీరా, ఏమైనా సభ్యత ఏమైనా తీసుకున్నారా? అసలు మాట్లాడితే దేవుని అడ్డం పెట్టి, హనుమంతుని రాముని అడ్డం పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ అలాగే PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు మేము దత్తత తీసుకున్నామా, లేదా రాముడు మమ్మల్ని దత్తత తీసుకున్నా, మా జాగిరా, ఇవన్నీ పనికిరాని మాటలు. ఫస్ట్ మీకు హిందువులపై ఉన్న చిత్తశుద్ధి మీరు చాటండి. సిగ్గు లేకుండా మీరు ఓట్ల గురించి హిందువుల దగ్గరకు వస్తారు. ఇవాళ ఫస్ట్ భద్రాద్రి రాముడు దేవాలయం పరిస్థితి ఏంది, అక్కడ పోయి మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. ఆడ ఏం డెవలప్మెంట్ ఉంది, ఫస్ట్ ఆ డెవలప్మెంట్ చేయమనండి. ఇలా దేవాదాయ శాఖకి దునియా సొమ్ము
ఇవాళ మేము హిందువులు సెంటిమెంట్గా హుండీ ద్వారా దునియా సొమ్ము ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన డబ్బులు మరి మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. హిందువుల సంక్షేమానికే వాడుతుర్రా, మరి దారి మళ్ళించి మసీదులకి చర్చిలకు వాడుతుర్రా, వాళ్ళకి ఈ ఆర్థిక సాయం చేస్తుర్రా అనేది మీరు ఫస్ట్ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు సిగ్గు లేకుండా మతతత్వ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు, మీరు సిగ్గు లేకుండా మీ మంత్రులు చెప్తారు ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉండాలంటే ముస్లింలు ఉండాల్సిందే, వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం లేదని మీరు చెప్తారు. బీజేపీ ఎప్పుడు చేయలేదే అట్లా, హిందువుల పార్టీ అని ఎప్పుడు చెప్పలేదే. ఇలా బీజేపీ సమన్వయం చేస్తుంది అన్ని వర్గాలకి అన్ని మతాలకి. మీరు పక్కా ఎంఐఎం తోటి దోస్తీ చేసి మీరు మతతత్వ పార్టీగా మారు. ఒకవైపు పొత్తులపై చర్చ జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ త్వరలో కలవబోతున్నారు, రెండు పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకరికి ఒకరైతే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఓట్లు చీలకుండా రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలవబోతున్నాయా? ఇప్పుడు అది అంశము పెద్దల దృష్టిలో ఉంటుంది, సెంట్రల్ పార్టీ నిర్ణయము. అది కలుస్తుందా కలవదా అనేది మేము చెప్పే అంత సీన్ ఉండదు, మా స్థాయి కూడా కాదు అది మాట్లాడడానికి. కలిసేది ఉంటే పెద్దలు నిర్ణయిస్తారు, కలవేది ఉంటే పెద్దలు నిర్ణయిస్తారు. మా రామచంద్రరావు గారు డిసిషన్, ఆయన పైన కూడా సెంట్రల్ పార్టీ డిసిషన్ ఉంటుంది. ఇలా మనం ప్రిడిక్షన్స్ ఇవాళ ఊహాగానాలు పడాల్సిన అవసరమే లేదు. వచ్చే ఎన్నికలు కొద్ది రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో పార్టీలో బీజేపీ పార్టీలో గ్రూపులు విరిగిపోయాయి, సీనియర్లు జూనియర్ల మధ్య కూడా అంతర్గత పోరు నడుస్తుంది. ఇట్లయితే ఎట్లా అని కూడా బాగా వార్తలు వస్తున్నాయి. అధిష్టానం కూడా ఫోకస్ చేయబోతున్నది తెలుసు. నిజంగా ఏం జరుగుతుంది తెలంగాణ బీజేపీ? ఏమీ జరగతలే, పార్టీ అద్భుతంగా ముందుకు పోతుంది. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మా ఓటు షేర్ అద్భుతంగా పెరిగింది. ప్రజలు బీజేపీ వైపు చూస్తారు, ఎందుకంటే 10 ఏళ్ళు ఆ స్కామ్ల పార్టీ చూసిరు. బీఆర్ఎస్ అంటే తెలుసు కదా, భ్రష్టు పట్టిన రాష్ట్ర సమితి, దాని వైపు చూసిర్రు. ప్రజలు మోసపోయారు. 7-8 లక్షల కోట్ల అప్పులు ప్రజలపై చేసినారు. వీళ్ళు వచ్చి ఏమో తిందామని వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసిరు. ఇవాళ వీళ్ళు కమిషన్ రాజకీయాలు చేస్తారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒక సీఎంఏ చెప్పిండు, మా దగ్గర డబ్బులు లేవు, నన్ను చూస్తే చెప్పులు దొంగను చూసినట్టు చూస్తుర్రు, రాష్ట్ర ఖజానాలో ఏం లేదని చెప్పి ఎన్నుకున్న సీఎంఏ చెప్పిండు. అంటే నాకు మేనేజ్మెంట్ చేతనైతే లేదు, తీసుకుపోయి సగం మేనేజ్మెంట్ ఎంఐఎం చేతిలో పెట్టిండు. వాళ్ళు ఏది చెప్తే అది వింటారు. సో ఇవాళ ప్రజలకి తెలుసు అట్టర్ ఫ్లాప్, అది స్కామ్ల పార్టీ, ఇది కమిషన్ల పార్టీ. ఇవాళ ప్రజల పార్టీ అంటే బీజేపీ పార్టీ అని ప్రజలకు తెలుసు. చివరిగా చెప్పండి, ఒక పాకిస్తాన్ విషయం రెండు రకాలుగా తెరపైకి వస్తుంది. ఒకటి యుద్ధం విషయంలో మాత్రం చర్చలు జరిగాయి ఎక్కడ పాకిస్తాన్లో, అది చర్చలు విఫలమయ్యాయి. ఒకటి మరోవైపు భారత్పై కవింపు చర్యలకు పాకిస్తాన్ మాట్లాడుతుంది. అవసరమైతే కోల్కతాలో కూడా బాంబులు వేస్తాం, దాడి చేస్తామని కూడా పాకిస్తాన్ అంటుంది. నిజంగా ఎట్లా చూస్తారు? పిల్ల బచ్చా మాటలు. మనం మోదీ గారు ఉన్నంత వరకు, బీజేపీ సెంట్రల్ ఉన్నంత వరకు పాకిస్తాన్ని ఏమి నడవాయి. ఇవాళ ఎన్నో రకాలుగా కుట్రలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కూడా చూసిర్రు విజయవాడలో అమ్మాయిలను ట్రైనింగ్ చేస్తున్నారు కదా, జిహాదీలుగా మార్చి ఒక ఆమె 42 మెంబర్స్ని ట్రైన్ చేసిర్రు. కుట్ర భగ్నం చేసిర్రు. ఇంకా చాలా కుట్రలు హైదరాబాద్లో కూడా డాక్టర్ రైజిన్ అనేది విష పదార్థము హిందువులపై కలపాలని ప్రయత్నం చేసిర్రు. సెంట్రల్ నిఘా వ్యవస్థ అద్భుతంగా ఉంది. ఇక అద్భుతంగా ఉండాల్సిన పని స్టేట్ నిఘా వ్యవస్థ. ఇవాళ స్టేట్లో దారుణమైన పరిస్థితి. నిఘా వ్యవస్థ ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్యూరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 10 పైన గుళ్ళపై దాడులు జరిపిర్రు. దానిపై సమగ్ర విచారణ లేదు. ఎవరినైతే అరెస్ట్ చేసిర్రు, వాళ్ళని ఏం చేసిర్రు, అరెస్ట్ చేసిర్రు, బెయిల్ ఇప్పించిర్రా, మరి వాళ్ళని ఎంక్వైరీ చేసిర్రా, వాళ్ళు ఇంకా ఏ కుట్ర నడుస్తుంది, వాళ్ళు ఇంకా ఏ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి అనేది కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. ఇవాళ రాష్ట్రంలో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. నిఘా వ్యవస్థ ఎక్కడ సఫలమైందంటే రాష్ట్రంలో హిందుత్వానికి పనిచేసే చికోటి ప్రవీణ్పై నజర్ పెట్టాలి. ఎస్బీఓలు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి. ఎక్కడ ఫుల్ ఎక్స్ట్రీమ్ ఉన్నది. నేను ఏడబోతున్నా అరే బాబు మా మీద కాదురా నాయనా, మీరు పెట్టాల్సింది ఉగ్ర సంస్థల పైన. ఈ ఏవైతే కొన్ని మస్జిద్ల మీద దాడి చేస్తే మీకు తెలుస్తుంది ఏది లోపల ఏమేమి మద్రాసాలపై, మస్జిద్ కాదు మద్రాసాలపై మీరు లోపల ఏం జరుగుతున్నది, ఏమవుతుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు బాలాపూర్లు ఎక్కడ ఉన్నారు, చంద్రాయణగుట్టలు ఎక్కడ ఉన్నారు, కార్డన్ సర్చ్ ఎందుకు చేస్తలేరు? ఇలా కార్డన్ సర్చ్ బాగా చేయాలి కదా. ఎవ్రీ 2 months 1 monthకి కార్డన్ సర్చ్ చేయాలి. ఇలా కార్డన్ సర్చ్ కూడా ఎందుకు చేస్తలేరు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే దొంగ ఓట్ల రూపేణా బంగ్లాదేశ్ వలసదారులు ఇలా ఎంఐఎం పార్టీకి ఓట్లు వేస్తారు కాబట్టి వాళ్ళకి కొమ్ముగా వస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. లాస్ట్ ఒక మాట చెప్పండి, లవ్ జిహాద్ అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నిజంగా వాస్తవంగా లవ్ జిహాద్ జరుగుతుందా? మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమైనా కట్టడి చేయాల్సిన అవసరం ఉందా? అసలు దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? దీన్ని ఎట్లా ముగించాల్సిన అవసరం? లవ్ జిహాద్ మీరు చూసిర్రు, గతంలో నార్త్ ఇండియాలో
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని 30 ముక్కలుగా కట్ చేసి ఆడు ఫ్రిడ్జ్లో పెట్టిండు. ఇవాళ చాలా సంఘటనలు లవ్ జిహాద్ సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న ఒక మొన్న సిటీలో కూడా లవ్ జిహాద్ సంఘటన. అంటే అన్ని మ్యారేజెస్ ముస్లిం హిందూ మ్యారేజ్ లవ్ జిహాద్ ఉండవు. కాకపోతే ఇవాళ డేట్లో ఒక 60-70% లవ్ జిహాద్. ఐదర్ వాడు పెళ్లి చేసుకొని వాడికి అనుకూలంగా హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ముస్లింలలో కూడా 2-3 పెళ్లి చేసుకుంటాడు. వాడు చేసుకుంటాడు, ఈమె ఇంటే 10 మంది కన్వర్ట్ కావాలి, కన్వర్ట్ అయితే 10 మంది పిల్లల్ని కంటాడు, వినకపోతే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టే పరిస్థితి ఇలా లవ్ జిహాద్. సో ఇవాళ జిమ్లలో కూడా విపరీతంగా లవ్ జిహాద్ అవుతుంది. హిందువుల తల్లిదండ్రులు ఇలా అమ్మాయిలను జిమ్కి పంపిస్తే కోచ్లు మ్యాక్సిమం ముస్లిం కోచ్లు ఉంటారు, వాళ్ళు లవ్ జిహాద్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా జాగ్రత్త. ఫుడ్ జిహాద్, లవ్ జిహాద్, హలాల్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ మేము గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం. కాబట్టి ఇవాళ హిందువులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి, దీనిపై నిఘా పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ముఖ్యంగా దీనికి ఒక సపరేట్ టీము వీళ్ళు అలొకేట్ చేసి ఈ టీము యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని కట్టడి చేయాల్సిందిగా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా హైడ్రా విషయంలో మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పేదల జోలికి వెళ్తున్నారు తప్ప పెద్దల్ని వదిలేస్తున్నారు. ప్రధానంగా మజ్లిసు వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, ఫాతిమా కాలేజ్ ఎందుకు వదిలేస్తున్నారు, పాత బస్తీలో హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, కానీ పేదలపైన మాత్రం వెళ్తుంది, కనీసం నోటీసులు కూడా ఇవ్వట్లేదు. ఇది సరైనది కాదు, సరైన విధానం కూడా కాదు. మరోవైపు పొత్తుల విషయంలో మాత్రం అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఏదేమైనప్పటికీ లవ్ జిహాద్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దాంతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది సరిగ్గా లేవు. అసలు ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఎంతసేపు ఇటు బీజేపీని కానీ అలాగే ఎవరైతే ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నారో వాళ్ళను ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తున్నారన్న నిఘా పని తప్ప జరుగుతున్న అంశాలపై మాత్రం నిఘా పెట్టే ప్రయత్నం అయితే మాత్రం చేయట్లేదని కూడా చికోటి ప్రవీణ్ గారు తెలంగాణ బీజేపీ సంబంధించిన అధికార ప్రతినిధి అయితే మాత్రం వాస్తవ పరిస్థితులు అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.